జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర గుప్తా సార్ అధ్యక్షతన ఈరోజు ఆంగ్లోపాధ్యాయుడు చెలిమి సంస్థ వనపర్తి జిల్లా అధ్యక్షుడు సిద్ధి రవిసార్ గారి ఆధ్వర్యంలో మన నవయుగ కవి చక్రవర్తి కవితా విశారద కవికోకిల బిరుదాంకితుడు పద్మభూషణ్ బిరుదాంకితుడైన గుర్రం జాస్వా గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గుర్రం జాస్వా గారు తెలుగు సాహిత్యంలో 72 కావ్యాలు ఖండికలు రాశారు. వారు రాసిన గబ్బిలం పిరదౌసి చాలా ప్రసిద్ధమైనవి. వారు రాసిన క్రీస్తు చరిత్ర, బాపూజీ ఇట్లా ఎన్నో కావ్యాలు రాసి తెలుగు సాహిత్యంలో గొప్ప కవిగా, ఒక దళిత సాహిత్య జ్వలిత స్ఫూర్తిగా వెలుగొందిన మహాకవి ఆయన. ఆ రోజుల్లో చీత్కారాల నుంచి సత్కారాలు పొందిన మహాకవి. ఆ రోజుల్లో ఆయన గబ్బిలం పిరదౌషిలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను ఓ విధంగా గబ్బిలంలో ఒక సందేశం పంపడము, అంటరాని వాళ్ళ గుళ్ళల్లో ప్రవేశం ఎందుకు లేదని గబ్బిలం ద్వారా సందేశం పంపింది. ఆయన ఇంకా శిల్పి అనే కావ్యం గురించి, శిల్పాల గురించి రాసింది, చాలా కావ్యాలు రాసింది. అటువంటి గుర్రం జాస్వా గారు సెప్టెంబర్ 28, 1895లో పుట్టి 1971 జూలై 24న మరణించారు. ఆయన సాహిత్యంలో మచ్చుకు కొన్ని పద్యాలు, ఒక పద్యము రాజు మరణించినొకతార రాలిపాయే, సుకవి మరణించినొకతార గగనమెక్కి, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాల్కెల ఎందు అంటాడు. అట్లాగే ఆయన శ్మశానం మీద ఆయన రాసినటువంటి పద్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇచ్చోటనే లేత ఇల్లాలు అంటే చౌరు, నల్లపూసల చౌరు ఇంకిపోయి, అంటే ఆ విధంగా హిందూ సాంప్రదాయంలో భర్త చనిపోతే అట్లా తాళి తీయడం, ఇట్లాంటివి చాలా హృదయ విదారకమైన సంఘటనలు కూడా ఆయన సాహిత్యంలో పేర్కొన్నారు. అటువంటి కవి యొక్క సాహిత్యాన్ని మనం కూడా చదివి మనం కూడా సామాజికంగా స్ఫూర్తిగా నిలవాలి. ఆయన విశ్వనరుడు అన్నాడు, అంటే కులమతాలు లేవు, మనమంతా మనుషులం అని. ఆయనకు ఆ రోజుల్లో అలాంటి ఇబ్బందులు వచ్చినందుకు ఆ మాట రాసిండు. ఆయన అంటే ఒక దళితుడిగా, ఒక యాదవ తండ్రి తల్లి మాదిగా ఇట్లా ఎన్నో సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొని విశ్వనరుడా నేను అన్నాడు, కులమతాలను ఈసడించుకున్నాడు. కనుక అటువంటి మహాకవి చరిత్రను మీరు కూడా చదువుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.